బ్రేకింగ్ న్యూస్. ఎమ్మెల్సీ తీన్మార్ వలన కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడులు నిర్మించారు. ఈ దాడిలో ఆఫీస్లో ఉన్న ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ ని కూడా వారి మీద దాడులు నిర్వహించారు. తెలంగాణ జాగృతి కార్యకర్తలను అదుపు చేయలేక అక్కడే ఉన్న గన్ మ్యాన్లు కూడా 5 రౌండ్ల గన్ కాల్పులు నిర్వహించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ మన ప్రతినిధి ఆదిత్య గారు ఉన్నారు. ఆదిత్యతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎంతమంది వచ్చారు, అసలు ఎలా ఉంది పరిస్థితి అక్కడ అనేది కూడా. ఆదిత్య, అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అంటే ఎంతమంది వచ్చారు? తెలంగాణ జాగృతి కార్యకర్తలు కూడా ఎంతమంది వచ్చారు? చాలా మంది కార్యకర్తలు వచ్చి తీర్మార్మల్ ఆఫీస్ పైన దాడి చేయడం జరిగింది. సో ఆ విజువల్స్ అన్ని కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంటే టోటల్ గా అక్కడ ఒక గొడవ గందరగోళ పరిస్థితి నెలకొవడం అండ్ ఇంకా విజువల్స్ లో మనం చూస్తే ఆఫీస్ మొత్తం కూడా బ్లడ్ ఉండడం ఇవంతా కూడా వైరల్ అవుతున్నాయి. సో ఈ రకంగా మొత్తం జాగృతి కార్యకర్తలు దాని మీద అటాక్ చేయడంతో అక్కడ తీర్మార్మల్ బాడీ గార్డులు పైన గాల్లో కాల్పులు జరపడం ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. సో ఇది పెద్ద ఇష్యూ లాగా అయితే మారిపోవడం చూస్తున్నాం. అంటే తీర్మార్మల్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ఇటువంటి గొడవ జరగడం అయితే జరిగింది. అసలు ఏంటి ఆ వ్యాఖ్యలు? బీఆర్ఎస్ వైపు నుంచి ఒక న్యూస్ ఛానల్ పైన అటాక్ జరిగింది. ఇప్పుడు జాగృతి వైపు నుంచి తీన్మార్మల్ ఆఫీస్ పైన జరగడం అయితే చూస్తూ ఉన్నాం. సో ఏదేమైనా ఇది ఒక పెద్ద ఇష్యూగా అయితే మారింది ప్రత్యూష. ఓకే, ఇప్పుడు తీన్మార్మల్ చేసిన వ్యాఖ్యలు ఏంటి? ఆ వ్యాఖ్యలు మనము అనకూడదు కానీ కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అంటే బీసీ ఏదైతే ఉందో వాటి పైన రిజర్వేషన్ పైన కొన్ని నిర్ణయాలు గవర్నమెంట్ తీసుకోవడంతో దాంట్లో సెలబ్రేషన్ చేశారు మన కవిత గారు. కవిత గారికి ఏంటి సంబంధం అంటూ ఒక మాట తుల్లారు తీన్మార్మల్ గారు. సో అది జాగృతి కార్యకర్తల ఆవేశానికి అయితే గురైంది. సో అటువంటి అనుచిత వ్యాఖ్యలు మహిళల పైన చేయడం అస్సలు తగదు కాదని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సో అటువంటి వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా జాగృతి కార్యకర్తలు ఆవేశానికి గురై ఈ విధంగా అటాక్ అయితే చేశారు. సో అటాక్ అయిన తర్వాత అటు తీన్మార్మల్ బాడీ గార్డులకు ఆ కార్యకర్తలకు మధ్య ఒక వాగ్వాదం జరిగింది. సో వాళ్ళు ఏకంగా గన్ తీసుకొని పైన కాల్పులు జరపడం ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. సో ఈ స్థాయిలో గందరగోళం అయితే అక్కడ జరిగింది. సో ఇప్పుడు కవిత గారు కూడా కొన్ని కంప్లైంట్ అయితే ఫైల్ చేయడానికి వెళ్తున్నారు. మన మధ్యాహ్నం 3 గంటలకైతే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి అక్కడ తీన్మార్మల్ తరపున చేసిన వ్యాఖ్యల పైన ఫిర్యాదు అయితే చేయబోతున్నారు. సో ఈ రకంగా ఈ స్థాయిలో ఈ గొడవ అయితే జరుగుతుంది. అంటే మహిళల పైన ఎటువంటి వ్యాఖ్యలు చేయడం, మళ్ళీ ఆ ఒక లీడరు కేసీఆర్ గారి కుమార్తె తను ఎమ్మెల్సీగా వర్క్ చేసింది. సో అటువంటి నాయకురాల పైన ఎటువంటి కామెంట్స్ చేయడం అయితే అస్సలు తగదు. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు ఇష్యూ ఈ స్థాయిలో జరగడం, ఈ గొడవలు జరగడం అయితే చూస్తూ ఉన్నాం. సో ఇది కొన్ని రోజులు అయితే కంటిన్యూ అవుతుంది. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో అయితే చూడాలి ప్రత్యూష. ఇప్పుడు తెలంగాణ జాగృతి కార్యకర్తలను అదుపు చేయలేక అక్కడే ఉన్న గన్ మ్యాన్లు కూడా కాల్పు నిర్వహించినట్టు తెలుస్తుంది. ఈ కాల్పుల్లో ఎవరికైనా గాయాలయ్యాయా? గాయాలైనట్టుగానే తెలుస్తున్నాయి. అంటే కాల్పుల వల్ల గాయాలయ్యాయా, మరి కొట్టుకోవడం వల్ల గాయాలయ్యాయో తెలియదు కానీ రక్తం మడుగులు అయితే అంటే మొత్తం రక్తపు మరకలు ఉన్నాయి. ఆ రూమ్ లో మొత్తం కూడా ఆఫీస్ మొత్తం కూడా వీడియో వైరల్ అవుతున్నాయి. సో ఈ స్థాయిలో మరి ఎవరికి ఇంత గాయాలైనాయో అవన్నీ వివరాలు అయితే బయటకు రావాలి. అంటే ఇంకో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అక్కడ ఏం జరిగిందో దానికి ప్రాపర్ గా ఒక బయటకైతే వస్తుంది. అంటే ఇప్పటి వరకు అయితే అక్కడ గొడవ జరిగిందని మాత్రమే తెలుసు, కార్యకర్తలు దాడి చేశారని మాత్రమే తెలుసు. ఆ దాడిలో ఎవరు గాయపడ్డారు, ఎవరికి ఎంత ఇబ్బంది అయింది అన్నది ఒకటి బయటకైతే రావాలి. సో పోలీసులు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి బయట పెడతారు. సో కాల్పులు అయితే చేస్తారు. ఆ వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి. ఆ కాల్పులు గాల్లో కాల్చినాయి కూడా. సో మరి దాంట్లో ఎవరు గాయపడ్డారైతే చూడాలి. తొందరలో అయితే తెలిసిపోతుంది ప్రత్యక్ష. ఓకే, ఇప్పుడు ఈ సంఘటన పైన తీన్మార్మల్ ప్రతిచర్య ఏ విధంగా ఉండబోయే అవకాశం ఉంది? సో ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒకటి అయితే మాట్లాడతారు, రియాక్ట్ అవుతారు. సో ఆయన గతంలో కూడా రియాక్ట్ అయ్యారు, ఇప్పుడు రియాక్ట్ అవుతారు. సో ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతారైతే చూడాలి. మరి తను చేసిన వ్యాఖ్యల్ని క్షమాపణ చెప్తారా లేకుంటే సమర్థించుకుంటారా అయితే చూడాలి. అయితే తను చేసిన వ్యాఖ్యలు అయితే అనుచిత వ్యాఖ్యలే, దానిపైన ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుకుంటున్నారు. సో అలా చెప్తే ఇది మరి సద్దుమణి అవకాశం ఉంది. లేదు అని చెప్పేసి మళ్ళీ తన వ్యాఖ్యల్ని మాత్రం సమర్థించుకుంటే ఇంకా పెద్ద గొడవ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఆదిత్య. చూసారు కదా, ఇది మరి అక్కడ పరిస్థితి ఇలా ఉందన్నమాట. ఈ దాడిలో అయితే తీన్మార్మల్ కూడా చిన్న చిన్న గాయాలైనట్లు తెలుస్తున్నాయి. కేవలం తీన్మార్మల్కే కాదు, ఆఫీస్లో ఉన్న చాలా మందికి కూడా, అలాగే తెలంగాణ జాగృతి కార్యకర్తలు కూడా ఈ గొడవలో కూడా గాయాలైనట్లు తెలుస్తున్నాయి. మరి ఆఫీస్ మొత్తం కూడా రక్తపు మడుగులో మునిగిపోయిందని చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో తీన్మార్మల్ ఈ వ్యాఖ్యలకు ఆయన క్షమాపణ కోరతారా? ప్రతిచర్యగా ఇంకా ఏదైనా చేస్తారా? లేదంటే ఆయన చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేస్తారా అనేది కూడా మనం చూడాలి. కేవలం ఇదే కాదు, ఈ దాడి చేసినందుకు కవిత గారి మీద, లేదు వ్యాఖ్యలు చేసినందుకు తీన్మార్మల్ గారి మీద పోలీసులు కూడా చర్య ఎలా ఉంటుందో కూడా మనం రాబోయే రోజుల్లో చూద్దాం. థ్యాంక్ యూ.